జరాసంధుణ్ణి ఓడించటం చాలా అవసరమని పాండవులకు కూడా అర్థమైంది. వెంటనే భీముడు, అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి మగధ సామ్రాజ్యానికి బయలుదేరారు. జరాసంధుడి రాజ్యంలో అప్పటికే సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది. ఆ కోట గోడపై 2 పెద్ద ఢంకాలు ఉండేవి. కొత్తవాళ్లు వస్తే అవి మోగేవి. అందుకే భీమార్జునులు, కృష్ణుడు రహదారిలో కాకుండా అడ్డదారిలో వెళ్లి రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. అది కూడా బ్రాహ్మణ వేషాల్లో వెళ్లారు. ఎందుకంటే జరాసంధకి బ్రాహ్మణులంటే గౌరవం. ఆ కోటలో బ్రాహ్మణులను ఎవరూ ఆపకూడదని శాసనం. అందుకే నేరుగా భీమార్జునులు, కృష్ణుడు జరాసంధుడు చేస్తున్న యాగం దగ్గరికి వెళ్లిపోయారు. చూడగానే వీరు బ్రాహ్మణులు కాదు అని జరాసంధుడు గుర్తుపట్టాడు. పైగా బ్రాహ్మణులకు రహస్యంగా రావాల్సిన అవసరం లేదు. అందుకే ఎవరు మీరు అని అడిగాడు. వారి అసలు పేర్లు చెప్పారు శ్రీకృష్ణుడు. రాజులను బంధించి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను సంహరించేందుకు వచ్చామని సూటిగా చెప్పాడు కృష్ణుడు.